ఈ సులభతర ప్రాణాయామం లాగా ఏ ప్రక్రియలో మీకు చేయాలని కొంచెం మాకైనా ప్రాక్టికల్‌గా ఒకటైతే మనం ఓపెన్ మైండ్‌గా చెప్పొచ్చు. మిగతా అన్ని ప్రాణాయామాలు కూడా గురుముఖతోనే అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళకి చెప్పాలి ఏదైనా సరే. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఉండే బ్లాకేజ్ ఎలా ఉన్నాయి అవన్నీ రిమూవ్ చేస్తూ ఒక మంచి ఒక వాళ్ళు కరెక్ట్గా వాళ్ళని ప్రిపేర్ చేసి అప్పుడు ప్రాణాయామాలు చెప్తే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ అటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఉండేది నాడీ శోధన ప్రాణాయామం అని ఒక ప్రాణాయామం ఇవాళ మన క్లాస్లో చెప్పుకోవచ్చు. మనం వెన్నుపూస స్ట్రైట్గా పెట్టుకుని ఎడముక్కులోంచి గాలి తీసుకుని మళ్ళీ ఎడముక్కులోంచి విడుస్తూ ఉండాలి. గాలి తీసుకున్నప్పుడు శరీరంలో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. గాలి తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వెళ్తూ ఉండాలి. గాలి విడుస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తూ ఉండాలి. ఇలాగా ఎడమవైపు ముక్కులోంచి గాలి తీసుకుని విడుస్తూ అలా 12 శ్వాసలు, ఆ తర్వాత కుడి ముక్కులోంచి తీసుకుని విడుస్తూ 12 శ్వాసలు, ఇలాగా 12, 12, 24 శ్వాసలు ఒక ప్రాణాయామం. ఇలాంటిది 12 ప్రాణాయామాలు చేస్తే కనుక మన బాడీలో ఉండే 12 ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది క్రమం తప్పకుండా ఒక సూర్యోదయం ముందు కనుక ఈ ప్రాక్టీస్ రోజు చేస్తే కనుక అలా నేను చేయించిన వాళ్ళు చాలా మందిలో బీపీ నార్మల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, షుగర్ నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ నెమ్మదిగా ఒక వారం 2 వారాలు 3 వారాలు అలా చేసి కొద్ది కూడా వాళ్ళు మార్పు వచ్చిన వాళ్ళు చాలామంది చూశారు. అవును, అంటే ఈ ప్రాణాయామం తీసుకునేటప్పుడు కూడా చాలా పెద్ద సౌండ్ చేస్తూ లోపలికి గట్టిగా లాగుతారు కదా. అంటే రకరకాల ట్రెడిషన్లు ఉన్నాయి. అయితే నేను చెప్పే విధానంలో నేను ఎవరికి కూడా అంత సౌండ్ చేసి ఇప్పటిదాకా చెప్పలేదు, కానీ నాకు మంచి రిజల్టే వస్తుంది. అలా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు బాగుందన్నారు. మరి వాళ్ళు ఎందుకు అలా బాగుంది నాకు తెలియదు. సపోజ్ ఇప్పుడు నేనే సౌండ్ చేస్తాను, నార్మల్గా చేస్తాను. నన్ను చూడడానికి మీకు ఏది బాగుందో అది మీరు చెప్పండి. సపోజ్ ఇదే ఉండాలి అలాగా. ఇప్పుడు నా శరీరం చూసి మీకు రిలాక్స్గా అనిపించిందా, అలజడిగా అనిపించిందా? అంటే ఇది ఎవరి కోసం వాళ్ళు చేసుకునేది కదా గురుగారు, ఎదుటి వాళ్ళు అంటే మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది? అలజడిగా ఉంది. ఇప్పుడు ఇదే ప్రాణాయామం నేను చేసి మెదడులో మీకు చెప్తాను. ఒకసారి ఇటు సైడ్ కూడా చేసేయాలి బ్యాలెన్స్ అవ్వడానికి. ఇప్పుడు నా శరీరంలో మీకేమైనా అలజడి అనిపించిందా? ప్రశాంతంగా ఉంది. శ్వాస కూడా నెమ్మది నడిచింది. చూడండి ఒకసారి శ్వాస తీసుకున్నాడు జస్ట్ చెయ్య మేము తీసుకున్నాను మీకు తెలియడానికి శ్వాస తీసుకున్నాడు చెయ్యి పైకి అంటాను, శ్వాస విడిచినాడు చెయ్యి ఇలా అంటున్నాను, కానీ ఇలా ఏం చేయక్కర్లేదు. కానీ మీకు తెలియడానికి అందరికీ తెలియడానికి అంటే ఎంత నెమ్మదిగా తీసుకుంటానో మీకు తెలియడానికి. నా శరీరాన్ని మీకైనా అలజడి అనిపించింది ఎక్కడైనా? పోనీ శ్వాస వేగంగా అయిందా? ప్రశాంతంగా అవుతుంది. నాకు కాలు బొట్టన వెళ్తే తల దాకా స్పష్టంగా నేను అనుభూతి చెందుతున్నాను. అది ఈ శ్వాస తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, అది హోల్డ్ చేయడము రిలీజ్ చేయడంలో మాత్రం అంత స్లోగా దాని మెయింటెనెన్స్ చేయలేక ఇబ్బంది పడుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది బేసిక్ లెవెల్లో ఇప్పుడు నేను చెప్పింది ప్రాణాయామ లెక్కలోకి రాదు. యాక్చువల్గా అయితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది చాలా సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈ ఒక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తేనే ఏం కావాలో అవి మేనిఫెస్ట్ అవుతుంది. కుంభక సహిత శ్వాసే ప్రాణాయామం లెక్క అసలు శాస్త్రబద్ధంగా అయితే. కానీ కుంభక సహితమైన ప్రాణాయామాలు ఎప్పుడు కూడా గురుముఖతంగా నేర్చుకోవాలి. అది ఎప్పుడు కూడా ఆన్లైన్లో చెప్పేవి కాదు, అంటే 1-to-1 నేర్చుకోవాలి తప్పితే
ఇలాగా ఒక యూట్యూబ్లో బట్టి చెప్పి కాదు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం, శరీరతత్వం, వాళ్ళ అంత కెపాసిటీ ఉందా లేదా అసలు కుంభించి కెపాసిటీ లేకపోతే కనుక లోపల ఏంటంటే ఫెయిల్యూర్ అయిపోతుంది. సపోజ్ గట్టిగా గాలి తీస్తున్నాను, ఏదో వచ్చేస్తుంది, రేపే వచ్చేస్తుంది అని చెప్పాను, కుంభించేస్తాను, ఏమవుతుంది, రక్త ప్రసరణ అధికమైపోయి అది తట్టుకుని కెపాసిటీ లేక హెమరేజ్ వచ్చేస్తుంది. అది బ్రెయిన్ హెమరేజ్ రావచ్చు, హార్ట్ హెమరేజ్ రావచ్చు, కాళ్ళల్లో అయితే కాళ్ళు బ్లాకేజ్ వచ్చి వెరికోస్ వెయిన్స్ వచ్చేస్తాయి. అందువల్ల అంటే ఈ కుంభక సహితమైన ప్రాణాయామాలు ఖచ్చితంగా గురుముఖితంగానే అభ్యాసం చేయాలి. కాబట్టి నా క్లాసులో నేను అవి డైరెక్ట్గా నా దగ్గర ఫేస్ టు ఫేస్ వచ్చిన వాళ్ళు తప్పితే అసలు ఆన్లైన్లో కానీ ఇలాగ ఓపెన్గా కానీ అది ఎప్పుడు నేను చెప్పను కూడా. ఎందుకంటే అది డబుల్ ఎడ్జెడ్ నైఫ్ లాంటివి. ఒక చాకు మీ చేజీ కోసుకోవచ్చు, యాపిల్ కోసుకుని తినచ్చు, అలాంటివి. ఇది ఇప్పుడు నేను చేసింది ఈ ప్రమాదం కాదు, ఇది ఎవరైనా చేయొచ్చు, దీనివల్ల ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం ప్రెషర్ లేదు అసలు. నేను చాలా నెమ్మది తీసుకుంటున్నాను. మీకు లోపల ఒత్తిడి ఎక్కడ పెరుగుతుంది, బలవంతంగా ఏం తీసుకోవట్లేదు, కాబట్టి హెమరేజ్ రాదు. అలాగే ఎక్కువసేపు నేను కుంభించట్లేదు, అలాగే గాలి తీసుకుని ఎక్కువసేపు వదిలేట్లా. ఎప్పుడైతే మనం గాలి ఎక్కువ తీసుకుని బంధిస్తామో లోపల బీపీ పెరుగుతుంది. గాలి విడిచిపెట్టేసి తీసుకోకుండా ఎక్కువసేపు ఉంటాము, బీపీ డౌన్ అయిపోతుంది. ఆ బీపీ పెరిగినప్పుడు లేదా బీపీ డౌన్ అయినప్పుడు దాన్ని తట్టుకునే విధంగా లోపల ఆ రక్త ప్రసరణ వ్యవస్థ అంతా కూడా ముందు సిద్ధం చేసుకోవాలి బాడీ. అలా సిద్ధం చేసుకున్నప్పుడు ఆ ప్రాణాయామాలు మనకి ఏ ఇబ్బంది ఉండదు. అది కూడా అంటే గురుముఖత నేర్చుకుంటూ క్రమ పద్ధతిలో అభ్యాసం చేసుకుంటూ సీమితంగా వెళ్ళాలి చెప్తే ఈ రోజు వచ్చేయాలని ఎప్పుడూ అభ్యాసం చేయకూడదు. అంటే ఈ ప్రాణాయామం వీళ్ళు మొదలుపెట్టే ముందు ఏదైనా వాటర్ తాగడం కానీ అలాంటివన్నీ చేయాలి గురుగారు? ప్రాణాయామం అభ్యాసం చేసే ముందు జనరల్గా ఏంటంటే చిన్న చిరు ఆకలి, చిన్న చిరు అలసట ఉండాలి. ఎంటీ స్టమక్ అయ్యి ఉండాలి. చిన్న చిరు ఆకలి, చిన్న చిరు అలసట ఉన్నప్పుడు ఏంటంటే మన శరీరం కంఫర్ట్గా ఉంటుంది బాగా. అప్పుడు ఏ అభ్యాసం అయినా, యోగాభ్యాసం అయినా సరే, ప్రాణాయామాభ్యాసం సరే, అప్పుడు ఆ స్థితిలో సరైన పట్టు దొరుకుతుంది. అలా కాకుండా కడుపులో ఆహారం ఉన్నప్పుడు లేదా అరగని ఆహారం ఉన్నప్పుడు, కడుపులో ఎసిడిటీగా ఉన్నప్పుడు అసలు ప్రాణాయామం చేయకూడదు. అలాగే మతి స్థిమితం లేనప్పుడు ప్రాణాయామ అభ్యాసం అసలు చేయకూడదు. ధ్యానం కానీ ప్రాణాయామ అభ్యాసం కానీ మతి స్థిమితం అంటే అనిపించాను కాదు. బాగా వ్యావరంగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ప్రాణాయామ అభ్యాసం చేయకూడదు, ధ్యానంలో అసలు కూర్చోబెట్టకూడదు. అలాంటి వాటి నుంచి బయటపడడం కోసమే అవి చేస్తారు కదా గురుగారు? కాదు, అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా కూర్చోబెట్టి తగ్గిన వాళ్ళు నలుగురిని చూపించండి, ఎవరు తగ్గదు. అంటే ఆలోచనలు తగ్గుతాయి అంతే. కాసేపు కూర్చోమంటారు, నిద్రలోకి వెళ్తారు, కానీ అభ్యాసం అవ్వట్లేదు లోపల, ప్రాణాయామం అభ్యాసం అవ్వట్లేదు. వాళ్ళు కూర్చున్నారు, ఇప్పుడు అనేది కూర్చోబెట్టి నాకు వ్యావరంగా ఉంది కూర్చోమన్నారు, కూర్చుంటున్నాను, మీరు లోపల ప్రాణశక్తిని ఫ్లో చేయట్లేదు కదా. పోనీ ఏకాగ్రత అభ్యాసం అవుతుందా, దేని మీద దృష్టి పెడుతున్నాం, ఏం అవ్వట్లేదు, కాసేపు కూర్చుంటున్నాను, కాసేపు ఉంచాను, నిద్రలో గడిపోతున్నాను, అదేం ప్రమాదం కాదు. కానీ అభ్యాసం చేస్తే ప్రమాదం. కాబట్టి కూర్చుని ధ్యానం అనుకుని ఆ భ్రమలో ఉన్న వాళ్ళకి ఏ నష్టం లేదు. ఉదయాన్నే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే కొంచెం వాటర్ తీసుకుని చేయాలా, లేదా వితౌట్? ఏ అభ్యాసం చేసినా సరే ఒక 40 నిమిషాల నుంచి గంట ముందు కనీసం 1 లీటర్ నీళ్ళు తీసుకుంటే, ఉదయం ఎప్పుడైతే 1 లీటర్ నీళ్ళు తీసుకుని అభ్యాసం చేస్తే బెటర్. ఎందుకంటే ప్రాణాయామం అభ్యాసం చేయడం వల్ల మెటబాలిజం రేట్ పెరుగుతుంది, లోపల ప్రతి సెల్ ఓపెన్ అవుతుంది, కాబట్టి ఆ హీట్ జనరేట్ అవుతుంది, ఆ రక్త ప్రసరణ పెరుగుతుంది. దానివల్ల అంటే బాడీలో వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవసరం అవుతుంది. అలా కానప్పుడు ఏంటంటే వితౌట్ వాటర్ లేకుండా, బాడీలో సఫిషియెంట్ వాటర్ లేకుండా ధ్యానం కానీ ప్రాణాయామం అభ్యాసం చేస్తే కనుక నాడీ దౌర్బల్యం వస్తుంది. చాలామంది ధ్యానంలో చూశాను, వాళ్ళు షుగర్లు బీపీలు ధ్యానం మొదలెట్టిందా షుగర్లు బీపీలు వచ్చిన వాళ్ళని చూశాను. మరి వాళ్ళు మానసికంగా మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళు మంచి నడవడిక ఉంది, అంత ముందు కంటే ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉంది మనసు, కానీ శరీరం శిథిలం అయిపోవడం చూశాను. దానికి కారణం ఏంటంటే ఈ ప్రాణశక్తి ఫ్లో అవ్వక కరెక్ట్గాను, ఎప్పుడైతే నాడీ దౌర్బల్యం వచ్చేస్తుందో, బ్లాకేజ్ సరిగ్గా రిమూవ్ అవ్వలేదో, అప్పుడు మళ్ళీ శారీరకంగా ఇబ్బందికర పరిస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను.